ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. నవగ్రహ పూజలు ఇంట్లో చేయవచ్చా? ఎప్పుడూ కూడాను ఒక మనిషికి పెండ్లైన తర్వాత పిల్లవాడు పుట్టగానే ఆ గ్రహానికి సంబంధించిన దోషం ఉన్నది అని తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి నవగ్రహ దోష శాంతి అని చెప్పేసి 11 మంది బ్రాహ్మణులను పిలిచి దానికి సంబంధించిన మంత్రాలతో పూజలు చేస్తారు. ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన పూజలన్నీ కూడా చేస్తారు. అలాగే నవగ్రహ హోమం చేస్తారు. అలాగే ఆయుష్ హోమం చేస్తారు. అలాగే మనం గృహంలో గనక ఏదైనా సరే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు మాత్రం చదువుకోవచ్చు, కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నవగ్రహాలకు సంబంధించిన ఫోటో చిత్రపటం మాత్రం ఉండకూడదు. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకోవచ్చు. నవగ్రహ జపాలు కూడా ఇంట్లో చేయించుకోవచ్చు. జాతకరీత్యా చంద్రుడు బాగాలేదు, చంద్రజపం చేయాలి, బ్రాహ్మణోత్తముని పిలిచాయా నాకు చంద్రజపం చేయండి అనొచ్చు. అలాగే బుధగ్రహం బాగాలేదు, బుధగ్రహం జపం చేయండి అనొచ్చు. అలాగే గురువు బాగాలేడు, గురుగ్రహ జపం చేయొచ్చు. అలాగే నవగ్రహ హోమం కూడా నిర్వహించుకోవచ్చు. రుద్ర హోమం చేసి నవగ్రహ హోమం చేయాలి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధ వేస్తూ ఆవునేతితో ఆ గ్రహం నాకు మేలు చేకూర్చుగాక అంటూ సమిధలతో పాటుగా ఆవు నెయ్యి వేసి హోమం చేస్తాం. ఇలా చేయటం వలన గ్రహ నక్షత్రమాలికాధరుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆయనే కదండి గ్రహాలన్నిటికీ కూడా అధిపతి. గ్రహ నక్షత్రమాలికాధరుడు అన్నారు అందుకే స్వామిని. కాబట్టి తప్పనిసరిగా ఎవరికి ఏ గ్రహం బాగా లేకపోయినా ఇంటికి పిలిపించుకొని ఇంట్లోనే ఆ బ్రాహ్మణోత్తముడి చేత తప్పనిసరిగా ఒక్కొక్క గ్రహానికి కొన్ని వేలు జపం ఉంటుంది. ఆ జపం చేసి తర్పణాదులు చేసిన తర్వాత దానిలో కొంత భాగం హోమంలో చేయాలి. హోమంలో ధార పోయాలి. అలా ధార పోసేటువంటి విధి విధానాలు ఉంటాయి. దాన్ని చక్కగా కనుక పాటించినట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావాల నుంచి బయటపడటానికి మనకు ఆస్కారం ఉంటుంది. అయితే నవగ్రహ ఆకృతి కలిగినటువంటి చిత్రపటాన్ని మాత్రం ఇంట్లో ఉంచరాదు.